కాలిఫోర్నియాలో డే 5 ఎలా గడిచింది, మేము ఏ ప్లేసులు కవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలిఫోర్నియా డే 4 టూర్ ముగించుకున్న తర్వాత మేము నైట్కి లివర్మోర్ సిటీలో స్టే చేసాము ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. మరుసటి రోజు మార్నింగ్ మేము వరల్డ్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ అయిన గూగుల్, యాపిల్, ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ విజిటింగ్ సెంటర్స్ కవర్ చేయడానికని బయలుదేరాం. ముందుగా మేము వరల్డ్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీ అయిన గూగుల్ మనందరికీ తెలిసిందే, దాని హెడ్ క్వార్టర్స్ మౌంటైన్ వ్యూ సిటీలో ఉంది. ముందుగా దాన్ని కవర్ చేయడానికని వెళ్ళాము. మనకి రైట్ సైడ్ కనబడుతుంది చూసారా, అదే గూగుల్ గేడియంట్ కెనాపీ. దాని పక్కనే గూగుల్ ప్లెక్స్. ఈ రెండు కలిపి మెయిన్ హెడ్ క్వార్టర్స్. ఇందులోనే విజిటింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఆ విజిటింగ్ సెంటర్ దగ్గరికే మనం వెళ్తున్నాం అన్నమాట. ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫోటో. ఇది ఈగుల్ వ్యూలో చూసినట్లయితే గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఈ విధంగా కనబడుతుంది. దీని డిజైన్ చూసినట్లయితే బర్డ్స్ ఫ్రెండ్లీ డిజైన్ అంటారు. అంటే బర్డ్స్ గురించి అని దీన్ని చాలా ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు ఈ హెడ్ క్వార్టర్స్ని. ఈగుల్ వ్యూలో టాప్ నుంచి అలా కనబడుతుంది హెడ్ క్వార్టర్స్. ఈ కనబడుతున్న బిల్డింగ్ గూగుల్ హెడ్ క్వార్టర్స్ విజిట్ చేయడానికి వచ్చే విజిటర్స్ గురించి కట్టిన పార్కింగ్ బిల్డింగ్ మాట. ఇది ఎలివేషన్స్ అంతా కూడా గూగుల్ లోగో లాగే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎలివేషన్ అంతా చూస్తున్నారు కదా. ఇందులో విజిటర్స్కి పార్కింగ్ ఫ్రీ. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి విజిటింగ్ సెంటర్కి వెళ్ళడానికని. ఇక్కడ పార్కింగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి, కనబడుతుంది కదా లైట్స్. దాని కింద ఒక రెడ్ లైట్, గ్రీన్ లైట్లు రెండు ఉంటాయి. మనం ఒకసారి ఆ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఖాళీ ఉందో తెలుసుకోవాలంటే ఏ బల్బు కింద అయితే రెడ్గా ఉంటుందో అక్కడ పార్కింగ్ ఆల్రెడీ ఆక్యుపోయినట్లు, ఎక్కడైతే గ్రీన్గా ఉంటుందో అక్కడ వేకెంట్గా ఉన్నట్లు. మనం మన కార్ని తీసుకెళ్ళి దాని కింద పార్క్ చేసినట్లయితే ఆ బల్బు మళ్ళీ రెడ్గా మారిపోతుంది అన్నమాట. దాని కింద ఉన్న బల్బు సిగ్నల్ బల్బు. సో పార్కింగ్ మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ పార్కింగ్ బిల్డింగ్ అవుట్ సైడ్ కలర్స్ అన్నీ కూడా కదులుతున్నట్లుగా కనబడుతుంటాయి మన దూరం నుంచి చూస్తే. అంటే సముద్రం వేవ్స్ ఎలాగైతే కదులుతుంటాయి అలాగా కదులుతున్నట్లు కనబడతాయి కలర్స్ అన్నీ కూడా. అవి ఎలాగ డిజైన్ చేశారు ఈ ఎలివేషన్ అన్నది మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో దగ్గర నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిల్డింగ్ చుట్టూరు ఇలా కలర్డ్ ఫ్రీ హ్యాంగింగ్ ప్లేట్స్ దీనికి హ్యాంగ్ చేశారనమాట. ఎప్పుడైనా విండ్ వస్తున్నప్పుడు ఈ ఫ్రీగా ఉండడం వల్ల ఈ కలర్డ్ ప్లేట్స్ అన్నవి కదులుతూ ఉంటాయి. కదలడం వల్ల బిల్డింగ్ చుట్టూరు ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా కదులుతున్నట్లుగా వేవ్స్ కింద ఫార్మ్ అయ్యి మనకి డిజైన్ కనబడుతూ ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి విజిటింగ్ సెంటర్ కొద్ది దూరమే, బట్ వాళ్ళు ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్. సో ఆ బస్ ద్వారా మేము విజిటింగ్ సెంటర్కి వచ్చాము. ముందుగా మేము గూగుల్ స్టోర్కి వచ్చాము. ఈ గూగుల్ స్టోర్లో లేటెస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. మనకు కావాలనుకుంటే కూడా ఇక్కడ మనం రైట్ నౌగా పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే గూగుల్ స్టోర్. వీళ్ళు లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. లైక్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, వాచెస్, కెమెరాస్, స్పీకర్స్, చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ స్టోర్లోని లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మనం కావాలనుకుంటే మనం ఇమీడియట్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఈ విజిటింగ్ సెంటర్ దగ్గర ఈ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఒక 6 అవుట్డోర్ ప్లాజా ఆర్ట్స్ అని ఉంటాయి. 6 నెంబర్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఆర్ట్స్. అవన్నీ ఇప్పుడు మీకు కవర్ చేస్తాను. ఈ కనబడుతున్న ఆర్ట్ పేరు హ్యాలో అంటారు. ఇది జస్ట్ లైక్ ఆయిల్ ఆర్ సోప్ బబుల్ మీద సన్లైట్ పడినప్పుడు ఎలాగైతే డిఫరెంట్ కలర్స్ కనబడతాయో అలాగే ఈ ఆర్ట్ మీద కూడా అవుట్ సైడ్ సన్లైట్ పడినప్పుడు లోపల సైడ్ డిఫరెంట్ కలర్స్ అనేవి కనబడుతుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న క్వాంటమ్ మెడిటేషన్ ఆర్ట్, ఇందులో ప్యారలల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి. ఈ ఆర్ట్లో ఒక డైరెక్షన్లో చూసినట్లయితే ఆర్ట్ అంతా డిజపేర్ అయిపోతుంది. మిగతా అన్ని డైరెక్షన్లో ఆర్ట్ అన్నది మనకు కనబడుతుంది. ఇది విజిటర్స్ గైడ్లైన్స్ బుక్. ఇందులో ఈ ఆర్ట్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఆర్ట్ ఏంటంటే కాలిఫోర్నియాలో ఉండే ఎలుగుబంటి తాలూకా ఫర్ అంటే బొచ్చులాగా రిజంబుల్ చేస్తూ 1,60,000 కాయిన్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పెన్నీస్. ఆ పెన్నీస్ని యూజ్ చేసి ఎలుగుబంటి తాలూకా ఫర్ లాగా క్రియేట్ చేశారు ఆర్ట్. అంటే ఇది మనకు దూరం నుంచి చూసినట్లయితే ఎలుగుబంటి తాలూకా ఫర్ అంటే బొచ్చులాగా కనపడుతుంది మనకి. ఇది 4,000 సంవత్సరాల కిందట చైనీస్ కనిపెట్టిన గో అనే బోర్డు గేమ్. ఇందులో వైట్ అండ్ బ్లాక్ 2 డిస్కులు ఉంటాయి. ఇది ఫ్లిప్ చేసి రొటేట్ చేస్తూ ఒక ప్యాటర్న్తో ఆడే గేమ్ అన్నమాట గో గేమ్. ఇది చైనీస్ తాలూకా వెరీ ఓల్డెస్ట్ గేమ్ ఇది. ఆర్ట్ని ది ఆర్బ్ అంటారు. ఇది ఒక అల్యూమినియం అల్ట్రా థిన్ అల్యూమినియం పీసెస్తో తయారు చేశారనమాట. దీనికి కటింగ్ ఎడ్జ్ కాంపిటీషన్ మెథడ్ అనేది యూజ్ చేసి ఒక 6,000 అల్ట్రా థిన్ అల్యూమినియం పీసెస్ తయారు చేసి నియర్లీ 2 lakhs రివిట్స్ ఉపయోగించి ఈ స్కల్ప్చర్ని తయారు చేశారన్నమాట. ఈ ఇన్సైడ్ ఇలా స్కల్ప్చర్ ఇన్సైడ్ నుంచి చూసినట్లయితే మనకి ఆ విధంగా కనబడుతుంది. ఇదంతా కూడా అల్ట్రా థిన్ అల్యూమినియంతో తయారు చేసిన ఒక ఆర్ట్. దీన్ని రాక్ స్పిన్నర్ అంటారు. చాలా హెవీ వెయిట్ ఉన్న ఒక రాయిని బాల్ బేరింగ్స్ మీద పెట్టారనమాట. ఏంటంటే ఈ బాల్ బేరింగ్స్ అన్నది మన నిజ జీవితంలోని దైనందిక జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో తెలియజేయడానికి ఒక హెవీ రాక్ని ఆ బాల్ బేరింగ్స్ మీద పెట్టారు. అది ఫింగర్ టిప్తో ఆ రాక్ని మనం బాల్ బేరింగ్ మీద తిప్పొచ్చు. బట్ మాకు తెలియదు తిప్పితే తిరుగుతుందని. అందువల్ల ఓన్లీ మేము చూసాం. గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరిన మేము 10 miles దూరంలో ఉన్న యాపిల్ పార్క్ వచ్చాము. ఈ యాపిల్ పార్క్ అన్నదే యాపిల్ తాలూకా హెడ్ క్వార్టర్స్. అయితే ఆఫీస్లోకి ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ విజిటింగ్ సెంటర్ వరకే విజిటర్స్ని అలౌ చేస్తారు. ఈ యాపిల్ పార్క్ అన్నది ఒక రింగ్ షేపుల్లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ ఆఫీస్ అంతా రింగ్ షేప్లో ఉండి ఒక షేప్ అన్నది స్పేస్ షిప్ని రిజంబుల్ చేస్తుంది. ఈ కనబడుతుందే యాపిల్ విజిటర్స్ సెంటరు. ఇందులో యాపిల్ వాళ్ళ తాలూకా అన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లేకి ఉంటాయి. అలాగే సేల్స్ కూడా ఉంటాయి. మనకు ఏదైనా నచ్చినట్లయితే ఇక్కడ మనం పర్చేజ్ కూడా చేయొచ్చు.
ఈ విజిటర్ సెంటర్లో చాలా పెద్ద యాపిల్ టీవీ పెట్టారు, చాలా పెద్దగా ఉంది అది. ఈ విజిటర్ సెంటర్లో యాపిల్ పార్క్ హెడ్ క్వార్టర్స్ తాలూకా మోడల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. అది చూడడానికి అయితే మామూలుగా సాదా సీదాగా కనబడుతుంది, బట్ దేర్ ఈజ్ అ స్పెషల్ అందులోని. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా యాపిల్ ఐప్యాడ్స్ ఇస్తారు. ఆ యాపిల్ ఐప్యాడ్ ఉపయోగించి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ ఇదే మోడల్ కానీ మనం ఫోకస్ చేసి చూస్తే అందులోని యాపిల్ పాడ్లో మనకి ఇది రియల్గా యాపిల్ పార్క్ ఎలా ఉన్నది అనేది మనకి కనబడుతుంది. అది నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్గా. బట్ బయట నుంచి చూస్తే మాత్రం నార్మల్ మోడల్గా కనబడుతుంది అంతే. బట్ రియల్గా దాని విజువలైజేషన్ చూడాలంటే మాత్రం ఈ యాపిల్ ఐపాడ్ అక్కడ ఇస్తారు, అది తీసుకొని దాంతో మనం చూడాలి. చూస్తున్నారు కదా, మేము యాపిల్ ఐపాడ్ తీసుకొని ఆ మోడల్ మీద మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఏరియల్ వ్యూ అంటే మన ఈగిల్ వ్యూ అన్నది లేదా 3D వ్యూ అన్నది మనకి ఏఐ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనం యాపిల్ పార్క్ని ప్రతిదీ చూడొచ్చు. మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ యాపిల్ పార్క్ తాలూకా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి కనబడతాయి. బయట నుంచి చూస్తే మాత్రం మోడల్ చెక్కముక్కలా కనబడుతుంది, బట్ యాపిల్ ప్యాడ్ ఉపయోగించి కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఫోకస్ చేస్తే మనకి 3D వ్యూలో యాపిల్ పార్క్ యాపిల్ తాలూకా హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. మనం ఏరియల్ వ్యూ కూడా అన్ని ఇందులోంచి చూడొచ్చు. కనబడుతుంది కదా, ఇదే యాపిల్ హెడ్ క్వార్టర్స్, యాపిల్ పార్క్ అంటారు. ఇది రియల్ మనం ఇప్పుడు వరకు మోడల్లో చూసాము, ఇప్పుడు మనం రియల్ చూస్తున్నాం. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన మేము 5 days కాలిఫోర్నియాలో స్పెండ్ చేసి రిటర్న్ శాన్ జోస్ అనే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి టెక్సాస్లోని డల్లాస్ సిటీకి అన్నది మేము బయలుదేరాము. ఈ 5 రోజు జర్నీలో నేను కవర్ చేసిన పాయింట్స్ అన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఈ జర్నీ నేను ఎక్కడితో ఆగలేదు. నేను తర్వాత న్యూయార్క్ సిటీ, చికాగో, నయాగరా వాటర్ ఫాల్స్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ DC, అలాగే టెక్సాస్లో కొన్ని సిటీస్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. అవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో అన్నది మీకు చూపిస్తాను. అన్నీ నేనేం చూశాను అన్నది మీకు తప్పకుండా చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సిటీ ఏరియల్ వ్యూ. మీ గురించి నేను షూట్ చేసి మీకు ఇక్కడ ప్లే చేస్తున్నాను.
6 hours జర్నీ చేసిన మేము టెక్సాస్ స్టేట్లోని డల్లాస్ సిటీకి వచ్చాము. ఈ డల్లాస్ సిటీస్లో 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి డల్లాస్ లవ్ ఫీల్డ్, ఒకటి రెండోది డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము మాత్రం డల్లాస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. నా అప్కమింగ్ వీడియోస్లో టెక్సాస్ స్టేట్లోని కొన్ని సిటీస్ నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.